నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మన టేస్టీ కమ్మని గోంగూర పులిహోర. గోంగూరతో చేసే రెసిపీస్ ఏవి అయినా కూడా మనకు చాలా అంటే చాలా ఇష్టం కదా. గోంగూరతో పచ్చడి, పప్పు, కర్రీ ఇలా ఎన్నో చేస్తుంటారు. సో నేను ఇవాళ వీడియోలో మీకు గోంగూరతోని పులిహోర చేసి చూపిస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్గా, కమ్మగా ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంత మెంతులు, ఒక 1 స్పూన్ అంత ఆవాలు నేను ఇక్కడ వేసుకున్నాను. వీటిని మంచిగా దూరగా వేంపుకోవాలి. చిన్న ఫ్లేమ్లో కొంచెం మెంతులు కలర్ మారేంత వరకు బాగా వీటిని వేంపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 6-7 ఎండుమిర్చి కూడా నేను ఇందులోకి వేసుకున్నాను. ఇలా ఎండుమిర్చి వేయడం వల్ల పులిహోరలో ఆ స్పైస్ టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోరకి. సో ఇలా ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత చూడండి, నేను ఇక్కడ ఫ్రెష్ 3 కట్టలు గోంగూర ఇలా మంచిగా ఆకులన్నీ కూడా విచ్చుకొని బాగా కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాను ఆయిల్లోకి. ఇలా వీటిని కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఈ గోంగూర ఆకులన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి మనము. ఇలా ఇదంతా కూడా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులో మనము పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకు పులిహోరకి సరిపడా ఉప్పు ఇక్కడ మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా కాకుండా కొంచెమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి బాగా గోంగూరలో కలిసిపోయేలాగా బాగా ఒకసారి కలిపేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడేంత వరకు మంచిగా దీన్ని మనం కుక్ చేసుకోవాలి. గోంగూర ఆకుల్ని చూసారు కదా, మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇక్కడ ఈ ఆకులన్నిటిని కూడా మంచిగా దీన్ని మగ్గించుకుంటున్నాను. ఈ వాటర్ అన్నీ కూడా చూసారు కదా ఇంకిపోయినాయి. అలా అయ్యేంత వరకు మంచిగా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా గోంగూర ఇలా మనకు ఇది రెడీ అవ్వాలి. ఆ తర్వాత ఇదంతా కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను పులిహోరలోకి. ఇందులోకి ఒక 3 పెద్ద స్పూన్ల ఆయిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు నేను ఇక్కడ వేసాను. ఇలా పల్లీలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం మినపప్పు కూడా వేసుకుందాము. మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా మినపప్పు, పల్లీలు మంచిగా దూరగా రంగు మారేంత వరకు బాగా వేంపుకుందాం. ఇలా ఇవన్నీ కూడా మంచిగా వేగాక ఇందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. ఆవాలు కాస్త చిటపట్లాడాక ఇందులోకి నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చీలు అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. వీటిని ఇలా మంచిగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది మనకు పులిహోర. ఇలా ఇదంతా కూడా పోపు మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీన్ని మనము యాడ్ చేసుకుంటే పులిహోరలోకి సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, పోపు కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఇక్కడ చూడండి, నేను రైస్ని ముందే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. రైస్ ఉడికేటప్పుడే కొంచెం పసుపు వేస్తే కనుక ఇలా మనకు కలర్ వచ్చేస్తుంది. ఆ కలర్ చూడడానికి సూపర్ అట్రాక్టివ్గా, ఎల్లోగా సూపర్గా ఉంటుంది. సో ఇలా రైస్లోకి నేను కొంచెం ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ గోంగూర పేస్ట్ అంతా కూడా వేసేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పోపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా దీనంతా కూడా కలిపేసుకోవాలి. గరిటెతో కన్నా ఇలా చేయితోని మిక్స్ చేసుకుంటే ఈ పేస్ట్, ఆ పోపు అనేది మంచిగా రైస్లో మిక్స్ అయిపోయి సూపర్ టేస్టీగా మనకు గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది. పుల్లగా, కమ్మగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.